ఆంటీ, సరేనా? ఆమె వరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. సరే, ఒక స్టోరీ చెప్పుకుందాం. ఈ రోజు నుంచి సాటర్డే మా ఫ్రైడే ఈవినింగ్ వరకు ఒక్క స్టోరీ చెప్పుకుంటాం. అన్ని రోజులు కూడా క్లోజింగ్ లెసన్ ఒకటే స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే మేరీస్ లెస్సర్. ఏంటిది? ఎవరు ఎస్ఆర్ అంటున్నారు? ఎస్ఆర్ కాదు, స్లెస్సర్. ఏంటిది? మేరీ లెస్సర్ అనేటువంటి ఒక చిన్నపిల్ల, మీలాగా ఉన్నటువంటి ఒక చిన్న పాప గురించి స్టోరీ చెప్పుకుంటాం. ఈ రోజు నుంచి ఫ్రైడే ఈవినింగ్ వరకు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ క్లోజింగ్ లెసన్ ఆమె గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అలసిపోయినారు, ఒక 15 మినిట్స్ చెప్పుకుందాం, సరేనా? మనం చెప్పుకునే పేరు లెసన్ పేరు ఏంటి చెప్పండి? మేరీ లెస్సర్. చెప్పట్లేదు అందరూ? మేరీ లెస్సర్. ఈమెది ఏ ఊరు అంటే స్కాట్లాండ్. ఏ ఊరు వాళ్ళది? మనది ఏ ఊరు? మనది ఎట్లాగైతే మేల చెరువు ఉందో ఆమె కూడా స్కాట్లాండ్. ఆ స్కాట్లాండ్ పెద్ద దేశం. ఆ దేశంలో ఆ ఉండే ప్రాంతం పేరు ఏంటంటే డిండి. ఏంటది? డిండి. ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగైతే మనము తెలంగాణ రాష్ట్రంలో మేల చెరువులో ఉన్నామో ఆమె కూడా స్కాట్లాండ్ దేశంలో డిండి అనే ప్రాంతంలో ఆమె ఉంటుంది. ఆమెకు అమ్మ నాన్న ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అన్నమాట. అయితే ఆ స్కాట్లాండ్లో అది శీతాకాలము, చలి ఎక్కువగా ఉంటుంది. చలికాలం చలి ఉంటుందా ఉండదా? చలికాలం చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుంది కదా. అట్లా బాగా చలి ఉంటుంది. వారికి పూర్ ఫ్యామిలీ కాబట్టి ఏదో కొంచెము పాత బట్టలు ఉంటూ ఉండేది. ఎందుకు పూర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్న బాగా డ్రింకర్ అన్నమాట. వాళ్ళ నాన్న చాలా డ్రింకర్. ఇక్కడ మనకి పిక్చర్ కనపడుతుందా? ఏమి మేరీ లెస్సర్ అన్నమాట. ఏమి మేరీ లెస్సర్. ఏం పేరు? అయితే వీళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న చాలా డ్రింకర్ అన్నమాట. డ్రింకర్ అంటే తెలుసా? ఏంటి డ్రింకర్ అంటే? ఏమంటారు, మన మత్తు తాగుతారు కదా చాలామంది, అట్లా అన్నమాట. అయితే వీళ్ళు ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ చాలా మురికి ఏరియా అన్నమాట. ఉండే ఏరియా మంచిదే కానీ అది చాలా స్లమ్ ఏరియా, మురికి ఏరియా. ఆ మురికి ఏరియాలో ఆమె ఉంటుంది. అయితే అదే మురికింట్లో ఒక గదిలో వాళ్ళ తమ్ముళ్ళు ఆమె ఉంటుంది. ఒక గదిలో మేరీ లెస్సర్ వాళ్ళ అమ్మ ఉంటారు. వేరే గదిలో వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు అన్నమాట. అయితే వాళ్ళ నాన్న వేరే ప్రాంతంలో డ్యూటీ చేసేవాడు. సోమవారం వెళ్తాడు, మళ్ళీ శనివారం వస్తాడు. సోమవారం మార్నింగ్ వెళ్ళి శనివారం వస్తాడు. వారం అంతా అక్కడే ఉంటాడు. శనివారం రాత్రి ఇంటికి వస్తాడు. ఎప్పుడు వెళ్తాడు డ్యూటీకి చెప్పండి? సోమవారం, మండే కదా, వింటున్నారా? మండే వెళ్తాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? సాటర్డే వస్తాడు. వీక్లీ డ్యూటీ అన్నమాట. ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడంటే బాగా తాగేసి వస్తాడు. అయితే వాళ్ళ అమ్మకి మేరీ లెస్సర్కి వాళ్ళ నాన్న అంటే చాలా భయం. మేరీ లెస్సర్ వాళ్ళ అమ్మ ఈమె ఎవరు? మేరీ వాళ్ళ అమ్మ. ఈ పాప ఎవరు? మేరీ. కనబడుతుందా? వీడు ఎట్లా ఉన్నాడో బాగా ఊగిపోతున్నాడు కదా, బాగా మంచిగా తాగేసి ఊగిపోతూ. ఇక్కడ కనబడుతుంది మీకు దూరంగా. ఏం చేస్తున్నాడంటే ఇంటికి రాగానే తాకుండా వచ్చి తూలిపోయి ఇట్లా బెంచ్ మీద వాలిపోయి వాళ్ళ అమ్మకి ఇట్లా ఒక కాయిన్ విసిరేస్తున్నాడు. వాళ్ళ అమ్మకి అంటే వాళ్ళ భార్యకి, మేరీ వాళ్ళ అమ్మకి. అంటే తన భార్యకి ఒక కాయిన్ అంటే 1 రూపీ కాయిన్ అంటాం కదా, అట్లా ఇసిరేసినాడు అన్నమాట. చూడండి, మండే నుండి సాటర్డే వరకు జాబ్ చేశాడు కానీ ఎన్ని రూపాయలు తీసుకొచ్చాడు ఇంటికి? 1 రూపాయి. అంటే స్కాట్లాండ్లో ఉన్న కాయిన్స్ ఏమంటారంటే పౌండ్స్ అంటారు. అయితే వాళ్ళకి పౌండ్స్ ఒక్క పౌండ్ వచ్చి మనకి 118 రూపీస్తో సమానం. 118 రూపాయలు ఒక పౌండ్. అయితే వారమంతా పనిచేసి ఒక కాయిన్ ఇచ్చాడు. మరి ఆ ఒక్క కాయిన్తో మేరీ బతకాలి, వాళ్ళ అమ్మ బతకాలి, ఇద్దరు తమ్ముళ్ళు కూడా బతకాలి. అవుతుందా? 1 పౌండ్తో అవ్వదు. అంత మాత్రమే కాక ఇంటికి వస్తే గొడవ చేస్తాడు, వాళ్ళ అమ్మని కొడతాడు, మేరీని కొడతాడు. ఒకరోజు ఇట్లా ఇంటికి రాగానే ఇంటికి వచ్చి తూలి పడిపోతే మేరీ ఏం చేస్తుందంటే ఆయనకి తీసుకెళ్ళి అన్నం పెడుతుంది. అన్నం పెడితే ఆయన తాగి ఉంటాడు కాబట్టి ఏం చేస్తాడంటే అన్నం మొత్తాన్ని బయటికి విసిరిగొట్టేస్తాడు.
ఇప్పుడు మేరీని పట్టుకొని గుద్దుతాడు, కొడతాడన్నమాట, బాగా కొట్టి గాయపరిచి ఇంట్లో నుంచి బయటికి తోసేస్తాడు బలవంతంగా. అందులో చలికాలం, సరైన బట్టలు ఉండవు, చలి ఎక్కువ ఉంటుంది, బయటికి పంపించేసి డోర్ పెడతాడు. చలికాలంలో మనం ఏం చేస్తాం, రగ్గుగా స్వెటర్ కప్పుకుంటాం కదా, ఏమీ లేకుండా లోపల మరి బయటకి పంపించినప్పుడు ఏడుస్తూ ఉంటుంది, డాడీ ప్లీజ్ డాడీ, నన్ను లోపలికి రాని డాడీ, బయట చలిగా ఉంది డాడీ అంటారు. చూడండి, మనల్ని ఎవరన్నా ఇంట్లో నుంచి బయటకు పంపించేసి చలి పెట్టడానికి ఎట్లా ఉంటుంది, మనకి చలిగా ఉంటుంది, చాలా ఎట్లా ఉంటుంది, బాధ అనిపిస్తుంది, ఏడుస్తూ ఉంటాం. అట్లా మేరీ కూడా ప్లీజ్ డాడీ నన్ను లోపలికి రానివ్వండి అని అంటే ఏ మాత్రం రానివ్వకుండా ఆయన కఠినంగా ఉండేవాడు. వాళ్ళ అమ్మ వెళ్ళి తలుపు తీస్తుంటే అప్పుడు ఆమె కూడా కోపం చేసేవాడు అన్నమాట. ఏ మాత్రం తలుపు తీయొద్దని చెప్పేసి కోపం చేసేవాడు. రాత్రి అంతా కూడా మేరీ ఆ చలిలో వణుక్కుంటూ అట్లాగే బాధపడుతూ ఉండేది. ఎప్పుడు ఉదయం అవుతుందని ఎదురు చూసేది. అట్లా చలికి వణికి చలి పుట్టదు కదా. ఎవరు మాట్లాడలేదు, మీకు ఎప్పుడు చలికాలం రాలే కనుక వచ్చిందా, అలా పడుతూ ఉండేది. ఇక రాత్రి అంతా వణుకుతుంది. బయటికి వెళ్ళిపోయాడు. అమ్మ వచ్చి ఆమెను గట్టిగా దగ్గర తీసుకుని వాళ్ళ బిడ్డని ఎత్తుకొని కౌగిలింటుంది అన్నమాట. అమ్మ నీకు బాధ వచ్చింది అని ఆ బిడ్డని ఎవరు తీసుకుంటారు దగ్గరికి, మేరీని వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకుని చేస్తుండదు. ఆమెమో ఇక నాన్న పనికి వెళ్ళిపోయేటువంటి వాడిగా మనము చూస్తామన్నమాట. అతను పనికి వెళ్ళిపోతాడు, వాళ్ళ అమ్మ దగ్గర తీసుకుని అతను ఎంతగానో ఆమెను ఓదార్చిద్ది అన్నమాట. ఆ సమయంలో మరి వాళ్ళ నాన్న సరిగ్గా డబ్బులు ఇవ్వడు. ఆ ఒక్క కాయను కూడా సరిపోక వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇంట్లో ఉన్న వస్తువులు, మరి ఆ వస్తువులు కూడా వాళ్ళ నాన్న తాగటానికి అమ్మేసేవాడు. చూడండి, తాగుబోతులు ఉంటారు కొంతమంది, వాళ్ళన్నీ అమ్మేస్తారు ఇంట్లో వస్తువులన్నీ కూడా. అట్లా అమ్మేసేవాడు, ఏముండేవి కాదు. ఒకసారి మేరీ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఒకసారి ఆహారం లేక పస్తులు ఉండేవారు. అట్లా ఉన్న సమయంలో మేరీ ఒకరోజు తన పిల్లలతో కలిసి రోడ్డు మీద ఈ సమ్మర్ హాలిడేస్లో మేరీ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్స్తో కలిసి రోడ్లంటే ఆడుకుంటా పరిగెత్తుకుంటా ఆటలాడుతూ ఉందన్నమాట. అట్లా ఆటలాడుతూ ఉన్నప్పుడు ఆమెను ఒక ఆంటీ చూసిద్ది. ఆ ఆంటీ పేరు ఏంటంటే, ఆ ఆంటీ పేరు మనం చూసినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అనాల్టర్ అనేటువంటి ఒక ఆంటీ రోడ్డు మీద మేరీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆటలాడుకుంటూ ఉన్నప్పుడు అనాల్టర్ అనేటువంటి ఒక ఆంటీ చూసిద్ది అన్నమాట. అనాల్టర్ ఆమె చూసి ఏం చేసిద్దంటే, అరే ఈ పిల్లలు అనవసరంగా వేసవకాలంలో ఆటలాడుకుంటున్నారు, వీళ్ళకి వాక్యం చెప్తే బాగుంటుందని పిల్లలందరూ సండే లేదు మనం వెళ్తూ ఉంటాము, VBSకి ఎట్లా వెళ్తామో అప్పుడు మేరీస్ లెసర్ని వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి ఒకరోజు ఆ అల్టర్ అనే ఆంటీ ఏం చేస్తుందంటే వాళ్ళు పిలిచిద్ది అన్నమాట. ఈ పేరు అల్టర్, అల్నాటర్ అనాల్టర్ అనే ఆంటీ పేరు ఏంటి, ఈ మేరీస్ లెసర్ని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకుంటుంది. ఇంటికి పిలిపించుకుని వాళ్ళందరికీ ఏం చేస్తుందంటే వాళ్ళకి యేసుప్రభు వారి గురించి, యేసుప్రభు వారి యొక్క ప్రేమ గురించి సువార్త, యేసుప్రభు మన పాపం గురించి చనిపోయిన, ఆయన తన దేహమందు మన పాపములను సిలువ మీద మోసినాడని, తద్వారా ఆయన మనకు మార్గమైన దేవుడని, ఆయన నిత్యజీవమని, ఆ పరలోకం మనం వెళ్ళాలంటే మన పాపమును ఒప్పుకోవాలని మేరీ సిస్టర్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక్కడ చూడండి, మేరీ సిస్టర్ ఎంతో ఆసక్తిగా వింటంతా దిక్కులు చూస్తుందా? మరి మీరు అందరు వింటున్నారా, దిక్కులు చూస్తున్నారా? ఎంతమంది దిక్కులు చూస్తున్నారు చెప్పండి. దిక్కులు చూడకూడదు, ఏం చేయాలి, మనం వాక్యము వినాలి. అట్లా మేరీ దేవుని యొక్క వాక్యాన్ని వినేదిగా ఉంది. ఎప్పుడైతే అనాటని ఆమె దేవుని యొక్క సువార్త వచ్చిందో మేరీ సిస్టర్ ఏం చేసింది, అంగీకరించింది. మేరీ సిస్టర్ ఏం చేసింది, అంగీకరించింది కదా. వాక్యంలో ఏమంటుంది, యోహాను సువార్త 13వ ఇంత మనకు సీనియర్ చెప్పుకున్నాం. ఎందుకు తను అంగీకరించేదరో అనగా తన నామందు విశ్వాసులందరికీ నశింపక నిత్యం అనుగ్రహించినట్లు ఆయనను అనుగ్రహించినాడు. ఆ వాక్యాన్ని ఆమె బోధించినప్పుడు యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మీద ఆధారపడుతూ ఉంది. ఎప్పుడు యేసుప్రభు వారు ఎరిగిందో, రక్షించబడిందో అప్పుడు ఆమె ఉదయం పూట లేవగానే ఎవరు
ఎవరామె? ఎస్ఆర్ఎస్ ఎస్ఆరా? మేరీ వాయిస్ తగ్గిందబ్బా, రిధం కనపట్లా. అప్పుడు మేరీ శ్లేస్తారు పొద్దున్న లేవంగానే ఏం చేసిందంటే లేవంగానే మోకరించి ప్రార్థన చేసేది, మరలా వాక్యం చదువుకుని దేవుడు మనం ఏం చేయాలి? లేవంగానే సెల్ ఫోన్ చూడాలా? ఏం చేయాలి చెప్పండి? లేవంగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి, తర్వాత వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. కొంతమంది లేవంగానే ఫోన్ పట్టుకుంటారు, అట్లా చేయొద్దు. ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలి. మేరీ శ్లేస్తారు కూడా ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ మరి అనాథని ఆయన చెప్పిన వాక్యాలను చెప్తూ అప్పుడు ఆమె దేవుళ్ళో ఎదుగుతున్నదిగా మనము చూస్తూ ఉంటాం. అయితే చాలా ధైర్యం కలిగిన వ్యక్తి మేరీ శ్లేస్తారు. ఆమెకు పెట్టిన పేరు ఏం చేస్తా మరి ఫారెస్ట్ అంటే అడవి పేరు, అడవి పులి. ఎవరికి? మేరీ కంటే ధైర్యం ఎక్కువ. ఆడపిల్ల ఎట్లా ధైర్యంగా ఉండాలి, పిరుకోలుగా ఉండాలా? ధైర్యంగా ఉండాలన్నమాట. కానీ మేరీకి అలా ధైర్యంగా ఉంటూ ఉండేది. అయితే వాళ్ళ నాన్న తాగి ఏమైపోయినాడంటే జబ్బు చేసినాడు. తాగితే ఏమైపోతే లివర్స్ కానీ కిడ్నీలు ఏమైపోతే చెప్పండి? పాడైపోతే. అట్లా తాగి ఆరోగ్యము పాడైపోయింది. అప్పుడు పాడైపోయినప్పుడు ఆయన పని చేయలేక వీక్ అయిపోతే ఇంట్లోనే ఉంటూ జరిగింది. ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇంట్లో మరి భోజనం కావాలా వద్దా? ఇప్పుడు మనందరికి భోజనం కావాలా వద్దా? కదా. అయితే మేరీ శ్లేస్తారు ఏం చేసిందంటే అమ్మగారు పొద్దున్నే పని కోసం ఉండేదంటే ఆమె బట్టలు వేసి మిల్లు వెళ్తూ ఉండేది. బట్టలు వేసేసరికి ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి బట్టలు తయారు చేస్తూ పని చేసే వాళ్ళ పని కూడా పిల్లలు పోషించడము, తన పోషించడం కష్టమైనప్పుడు మేరీ చేసిందంటే పొద్దున్నే లేచి అమ్మకి 5ంటికి లేచేదంట. మేరీ ఎన్నింటిది మరి చెప్పండి? ఒక పాప చేసి అమ్మ కావాలంటే వాళ్ళంట 9ంటికి లేస్తారు. ఎప్పుడంట? మీరు ఎన్నింటికి లేస్తారు? తొందరగా చేస్తే తొందరగా ముగించుకుందాం, లేట్ అయిపోతుంది. ఎన్నింటికి లేస్తారు? 6ంటికి 7ంటిగా? అయితే మేరీ శ్లేస్తారు 5ంటికి లేచారు. ఉదయమే 5ంటికి లేచి ఇంతవరకు వాళ్ళ అమ్మకి సహాయం చేసేదంట. ఎవరికి? గట్టిగా చెప్పండి అమ్మా. మీరు మరి మీ మమ్మీకి సహాయం చేస్తున్నారా? చేయట్లేదా? మమ్మీ వండి పెట్టి మీరు తిని పెడుతున్నారా? మమ్మీకి ఏం చేయాలా? సహాయము చేయాలా. అట్లా మేరీ శ్లేస్తారు కూడా పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మకి సహాయం చేసి వాళ్ళ అమ్మతో పాటు ఆమె కూడా ఎక్కడికి వెళ్ళేదంటే ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేసేదన్నమాట వాళ్ళ అమ్మకి. చూడండి ఎంత సహాయపడుతుందో వాళ్ళ అమ్మకి. వాళ్ళ నాన్న పని చేయలేడు, అందరూ బ్రతకాలి, ఆహారం కావాలి, డబ్బులు ఎవరు ఇస్తారు? పద్దాక ఇస్తారా? అందుకని వాళ్ళ అమ్మ పని చేసేది ఫ్యాక్టరీలో, మేరీ శ్లేస్తారు కూడా పని చేసేది. అట్లా పని చేసేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం వచ్చేది, సాయంత్రం చదువుకునేది, పగలు వెళ్ళేది, సాయంత్రం ఏం చేసేది? ఎవరమే? మేరీ చదువుకునేది అన్నమాట. అట్లా చదువుకుంటూ ఉండేది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే వాళ్ళ నాన్న చనిపోయినాడు. తాగి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ 2-3 నెలలకి వాళ్ళ అమ్మ డెలివరీ అయ్యి ఒక తమ్ముడు కలిగినాడు. వాళ్ళ అమ్మ ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు అలా పని చేయలేదు, వాళ్ళ నాన్న చనిపోయినాడు. ఇప్పుడు భారం అంతా ఎవరి మీద పడింది? మేరీ మీద భారం అంతా పడింది. అయితే మేరీ ఏం చేసిందంటే 12 గంటలు ఫ్యాక్టరీలో పనిచేసేదంట. పొద్దున్నే 5ంటికి లేచి 6ంటికల్లా వాళ్ళ అమ్మకి మళ్ళీ ఇంట్లో సహాయపడి 6ంటికి ఫ్యాక్టరీకి వెళ్ళి మరలా సాయంత్రం 6ంటి వరకు 12 గంటలు ఫ్యాక్టరీలో పనిచేసి డబ్బులు వచ్చి వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మ తన మేరీ శ్లేస్తర్కి వాళ్ళ 2 తమ్ముళ్ళకి చూసుకుంటా ఉండేదన్నమాట. అంటే మరలా పగలంతా పనిచేసి సాయంత్రం పూట ఏం చేసేదంటే మేరీ శ్లేస్తరు చదువుకునేది. అంటే నేను పనికి వెళ్తున్నాను కదా, ఇంకా నాకు చదువు రాదు అని అట్లా చదువుని ఆమె నిర్లక్ష్యం చేయలేదు. కూడా ఎప్పుడు కూడా చదువు నిర్లక్ష్యం చేయకూడదు. అట్లా పగలంతా పనిచేసి సాయంత్రం పూట ఆమె ఏం చేస్తూ ఉండేదంటే చదువుకుంటా
ఉండేది. అట్లా ఆమె సోమవారం నుండి శనివారం వరకు ఆమె ఏం చేస్తుండేదంటే పనులు ఎక్కడికి వెళ్తుండేది? మేరీ స్లెస్సరు ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేసేది, రాత్రిపూట ఏం చేసేది? చదువుకునేది. చూడండి ఎంత హార్డ్ వర్క్. రాత్రి చదువుకుని పడుకుని పొద్దున్నే లేచి 5ంటికి లేచి వాళ్ళ అమ్మకి సహాయం చేసేది, మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళేది, మళ్ళీ సాయంత్రం వచ్చేది, మళ్ళీ వాళ్ళ అమ్మకి సహాయం చేసి మళ్ళీ చదువుకుని మళ్ళీ పడుకుని అంత హార్డ్ వర్క్ చేసేది. మళ్ళీ రాగానే ఏం చేసేదంటే ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. అట్లా చర్చికి వెళ్ళి దేవుని బిడ్డలు చెప్పే, దేవుని సేవకులు చెప్పే వాక్యం వింటూ వచ్చింది. విని విశ్వాసంలో ఎదిగిందంట. ఎందులో ఎదిగింది? విశ్వాసం ఎదిగిన తర్వాత ఆమె ఇంకెట్లా ఆశీర్వించబడుతూ వచ్చింది? గొప్ప మిషనరీగా ఆమె మారుతూ వచ్చింది. మధ్యాహ్నం క్లాసులో ఎట్లా ఆమె దేవుడిని ఎదిగింది, ఎంతమందికి సువార్త చెప్పింది, ఆమెకి ఎన్ని కష్టాలు వచ్చినాయో మధ్యాహ్నం చెప్పుకుందాం మధ్యాహ్నం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఎవరి గురించి చెప్పుకున్నాం? మేరీ స్లెస్సర్. ఆమె గురించి, వాళ్ళ అమ్మగారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి చెప్పుకున్నాం కదా. మధ్యాహ్నం ఏం చెప్తామంటే ఆమె ఎలాగో ఇతరులకు సువార్త, ఎలా ఏ సువార్త అయితే ఎరిగిందో, ఏ దేవుని ఎరిగిందో ఆ ఇతరులకు చెప్పిందో దాని గురించి మనం ఎప్పుడు చెప్పుకుందాము? మధ్యాహ్నం చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందామా వద్దా? ప్రార్థన అనగానే ఏం చేయాలి మరి? మోకరించాలి. వెరీ గుడ్. ప్రార్థనకి ఏం చేయాలి? మోకరించాలి. 2 మోకాల మీదకి రండి. రావాలి. వెరీ గుడ్. ఇంకా రావాలి. అందరూ కలుసుకోవాలి. చూడవచ్చు. కళ్ళు మూసుకొని ప్రభువులను మేరీ స్లెస్సర్ లాగా మేము నీలో వదిలటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలా? సరేనా? మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నామంలో మీకు ఎంత వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. ఉదయకాలము ఆరంభం నుంచి సహాయం చేసి ఈ మొదటి రోజు కొంతమంది నీ బిడ్డలకు చూపించినారు. అందుకే మీకు వందనాలు ప్రభువా. ఏవైతే కంఠస్థ వాక్యాలు, యాక్షన్ సాంగ్స్, మరి కేజీ లెసన్, జూనియర్ క్లోజ్ లెసన్ ఏవైతే విన్నారో ప్రభువా, వారి హృదయాల్లో కొట్టుకుని పోకుండా నీరు ఫలించే సహాయం చేయండి. ఎలాగైతే ప్రభువా మేరీ స్లెస్సర్ చిన్నప్పటి రక్షణ మార్గంలో జీవించిందో ఈ బిడ్డ అలాగే జీవించడానికి సహాయం చేయండి. రుచి చూపించమని వారిని ప్రభువా మీరు కాపాడుతారండి, ఆరోగ్యంలో ఉంచండి. విన్న వాక్యం దృష్టిలో ఎత్తుకుని పోకుండా వారి హృదయాల్లో కొంతైనా ప్రభువా నీరు కట్టి ఫలించినట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేరొచ్చిన మనకును పరిశుద్ధులను సదాకాలము VBS తోడైంది నడిపించును గాక. మనకి